విశ్వ అమూల్యని తీసుకుని వెళ్ళి రూమ్లో బంధించి ఉంటాడు. ఇంకా అమూల్యతో మొత్తం నిజమంతా చెప్పేస్తూ ఉంటాడు. నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించినట్టు నటించాను, నీతో తిరిగింది, నీతో మాట్లాడినవన్నీ అబద్ధాలే. నువ్వు ఈ రోజు ఇక్కడ ఉండి ఒక్కరోజు ఒక రాత్రి నాతో గడిపావని మీ నాన్నకి తెలిస్తే అప్పుడు చూడాలి మీ నాన్న మొహం ఎక్కడ తలపెట్టుకుంటాడో చూస్తాను. అతను ఏడుస్తుంటే నేను చూడాలి. మా ఇంటి ఆడపిల్లని తీసుకుని వెళ్ళినప్పుడు మేము ఎంత బాధపడ్డామో, మా ఇంటి పరువు పోతే మేము ఎంత ఇబ్బంది పడ్డామో, మేము ఎన్ని మాటలు పడ్డామో అవన్నీ మీ రామరాజు ఇప్పుడు అనుభవించాలి, మీ నాన్న అన్నీ అనుభవించాలి అని విశ్వ అంటూ ఉంటే అమూల్యకి చాలా కోపం వచ్చి విశ్వని ఎందుకురా ఇలా చేసావు, నన్ను మోసం చేసావేంట్రా అని కొడుతూ ఉంటుంది. ఇంకా అలా విశ్వ ఒక్కసారిగా అమూల్య గొంతు పట్టుకొని ఏం మాట్లాడుతున్నావే, మీరు మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని పెట్టిన బాధ అంతా మీ నాన్నకి తెలియడానికే నేను ఇలా చేశాను అని, ఈరోజు నువ్వు ఇక్కడే ఉంటావు, ఈ రాత్రి నువ్వు ఇక్కడే ఉండి నాతో గడిపావన్న విషయం ఉదయం మీ నాన్నకి తెలిసినప్పుడు తెలుస్తుంది, నీకేం జరుగుతుందో రేపు చూడు అని తాళి అక్కడ పడేసి విశ్వ బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా మరోవైపు ఇంట్లో అమూల్య కనిపించట్లేదని భాగ్యం, శ్రీవల్లి వాళ్ళందరూ, నర్మదా వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా భాగ్యం ఏమో అయ్యో అమూల్య ఎక్కడికి వెళ్ళిపోయింది, అమూల్య కనిపించకపోవడం ఏంటి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా నర్మదా ప్రేమ వాళ్ళు వచ్చేసి ఏంటి పిన్ని గారు ఎందుకు అలా అరుస్తున్నారు, ఇప్పుడు ఇంట్లో బంధువులందరూ ఉన్నారు కదా అరవకండి అని అంటూ ఉంటే ఇంకా ధీరజ్ వాళ్ళకేమో విశ్వ మీద డౌట్ వస్తూ ఉంటుంది. విశ్వగాడే ఇదంతా చేసుంటాడు, పదండి వెళ్దామని ధీరజ్, సాగర్, చందు, తిరుపతి అందరూ కలిసి విశ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రభావతితో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ప్రభావతి ఏమో అమూల్య గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎవరితో లేచిపోయిందో మీ చెల్లెలు, మా మీద వచ్చి నిందలేస్తున్నారేంటి అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా సేనాపతి కూడా వచ్చి చాలా దారుణంగా అమూల్య గురించి మాట్లాడుతూ ఉంటే ధీరజ్, సాగర్ వాళ్ళందరూ కలిసి సేనాపతిని కొట్టడానికి వెళ్తూ ఉంటారు.